హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము పొటాటోతో కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే బ్రెడ్ పీసెస్ని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంప తీసుకోండి. అలాగే ఒక క్యారెట్ కూడా తీసుకొని తురుముకొని ఈ విధంగా చేసుకోండి. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం ఒక స్పూన్ యాడ్ చేసుకొని, ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకొని, వీటన్నిటిని మిరియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పొడి కూడా ఒక హాఫ్ కప్ దాకా వేసుకోండి. ఒక పచ్చిమిర్చి, ఒక ఎర్రగడ్డ కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఒక ముద్దలాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఈ ముద్దని కొద్దిగా తీసుకొని మన రౌండ్ షేప్, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని, ముందుగా అయితే ఇది మైదా మిక్స్చర్ అనమాట. ఒక 2 స్పూన్ల మైదా, ఒక 3 స్పూన్ల వాటర్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా గట్టిగా తిక్కగానే కలిపి పెట్టుకోవాలి. దాంట్లో ముంచాక తర్వాత దానిపైన అంతా బ్రెడ్ పొడితో కోటింగ్ ఇవ్వాలి. అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. నూనెని కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఎన్ని సరిపోతే అన్ని దాన్ని బట్టి. నేనైతే ఒక్కొక్క బ్యాచ్ కింద 3 వేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా వెంటనే గరిటె పెట్టకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని ఫ్లిప్ చేసుకొని 2 వైపులు బాగా కాలనిచ్చి, ఇది ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో జరిగేటట్టు చూసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలూ కట్లెట్లని రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.